టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్స్ నుంచి ఇంకా టీమిండియా అభిమానులు టీమిండియా ప్లేయర్స్ ఎవరు బయటికి రావట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గ్రాండ్ వెల్కమ్ దక్కుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంకు చెందిన ఆటగాళ్లు భారత జట్టులో ఎవరైతే ఉన్నారో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, యశస్వి జైస్వాల్ వీళ్లను విధాన్ భవన్ కు ఆహ్వానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఏక్నాథ్ షిండే వీళ్లను సన్మానించాడు కూడా. అనంతరం విధాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. అది కూడా మరాఠీలో మాట్లాడాడు. ఆహ్వానించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు ధన్యవాదాలని చెప్పాడు. అనంతరం టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ గురించి రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. సూర్య క్యాచ్ పట్టుకున్నాక బంతి సేఫ్ గానే తన చేతుల్లోకి వచ్చిందని చెప్పాడు. అంతేకాకుండా అలా వచ్చి బంతి నా చేతిలో వాలిపోయింది, నాకు కూడా తెలియదు ఇలా జరుగుతుందని అని ఉద్దేశంతో అన్నాడు. అయితే అప్పుడు నేను అనుకున్నాను, అలా జరగడం బాగుంది, లేదంటే సూర్య సంగతి చెప్పేవాడిని, జట్టు నుంచే తప్పించేవాడిని అని రోహిత్ నవ్వుతూ చెప్పాడు. ఇక అంతేకాకుండా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, శివం దుబే, యశస్వి జైస్వాల్ మరియు సూర్యకుమార్ యాదవ్ కు 11 కోట్ల ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేశాడు. ఇక రోహిత్ శర్మ ఈ కార్యక్రమంలో ఇంకొన్ని విషయాలను పంచుకున్నాడు. 2013 తర్వాత 11 సంవత్సరాల తర్వాత మనకు ఒక ఐసీసీ ట్రోఫీ వచ్చింది. నాతో ఆడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం సూర్య, యశస్వి, శివన్ దుబే మాత్రమే కాదు, ఈ టీం మొత్తంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇండియా గెలవడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్ర పోషించారు. వీళ్ళతో కలిసి ఆడడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నాడు రోహిత్ శర్మ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.